నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేసేలా కార్యాచరణ. స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమగ్ర కార్యాచరణ. విశాఖ బీచ్ రోడ్ లో ఓ స్టార్ హోటల్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ. విశాఖ బ్రాండ్ ను పరుగులెత్తిస్తామని వెల్లడి. ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటేనే ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు అడుగులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీ ప్రకటన అనంతరం పరిణామాలు, ప్లాంట్ పురోగతి, బ్లాస్ట్ ఫర్నేసులపై వారు చర్చించారు. ప్లాంట్ కు ఎస్పీఎఫ్ తో భద్రత కల్పిస్తున్నామన్న సీఎంకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో ఏపీ ప్రజలకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తేవాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని కేంద్ర బృందానికి తెలిపారు. అయితే ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. విశాఖ బ్రాండ్ నిలబెట్టేందుకు సర్కార్ ఎంతో కృషి చేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకతో గతంలో పెట్టుబడులు పెట్టామని, తిరిగి వెళ్లిపోయిన వారు కూడా ఇప్పుడు ముందుకొస్తున్నారని చెప్పారు. టీసీఎస్ కొద్ది రోజుల్లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని ఆయన వివరించారు. విశాఖ బీచ్ రోడ్ లో ఓ స్టార్ హోటల్ కు భూమి పూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. తల్లి భువనేశ్వరితో కలిసి హోటల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నం చుట్టుపక్కల 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. విశాఖ ఒక ఐకానిక్ క్యాపిటల్ గా అవతరిస్తుందని అన్నారు. అదేవిధంగా టాటా పవర్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నట్లుగా తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. Our chief minister keeps saying it's no longer about ease of doing business, it's about its speed of doing business. So I was very lucky when I went to Bombay. Chandra sir was very kind to host us in Bombay House, and after that meeting we were able to move on multiple fronts, including of course the hotel, but Tata Power, TCS, Air India. So substantive progress has been made, and you'll see soon major announcements happening for the state of Andhra Pradesh. So it's really exciting times. It's really exciting for Visakhapatnam and North Andhra. In multiple forums I've shared this. Our vision is to create $1 trillion economy in the greater Visakha region. It's not about the state, it's about the region. This area has the raw potential. Today, thanks to the last government, we slipped from 9th largest economic city to the 10th position. So we lost one position. I know Bharat is murmuring, mumbling. We want to make it the 5th largest economic city. We believe that Visakhapatnam has that raw energy, power, entrepreneurial spirit. You've elected great set of MLAs, member of parliament. Now it's on their head that they lead from the front and ensure that we make Visakhapatnam the 5th largest economic city in India. And as an IT minister, I want to make it very clear that Visakhapatnam is going to be our IT destination for Andhra Pradesh. And in the next 5 years, our agenda is very clear. The roadmap is set. We will create 5 lakh IT jobs here in the greater Visakhapatnam region. This will require support from all of you, from the local community. A lot of people asked me questions yesterday. If you're going to bring so many companies, what's going to happen with our infrastructure? Yes, we are going to shake up Visakhapatnam. No second thoughts about it. Infrastructure will be built. Yesterday I got a chance to travel around the city with Bharat, your MP here. We discussed threadbare on the infrastructure that needs to come in, the support that we need to do, the world-class stadiums that need to get built. Yesterday I got an opportunity to actually be part of the amazing Delhi Capital's victory here in Visakhapatnam, and I was jokingly telling to GMR that they should relocate the team to Visakhapatnam because it got a lot of luck. But apart from that, from getting matches here to concerts here, we really want to create a vibrant city here, and we will support all out. I'd like to thank all the officials here from the tourism department, from the police department for their amazing support. I think this is all the beginning, and I believe that under the leadership of Prabhu Uncle, this is a catalyst that will really get Visakhapatnam going. రాష్ట్రంలోని బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని, ప్రధాని మోడీ కార్యక్రమాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. మహాకూటమిలోని 3 పార్టీలు సమన్వయం బాగుందని, దేశానికి ఎన్డీఏ కూటమి సుపరిపాలన అందజేస్తుందని అన్నారు. గత 5 ఏళ్ల కష్టాల నుంచి రాష్ట్రం బయటకు వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. నూతన అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ ఆహ్వానితులతో భేటీ అయ్యారు. సంస్థాగత అంశాలు, రాజకీయ కార్యాచరణపై చర్చించారు. ఏప్రిల్ 6వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 14న అంబేద్కర్ జయంతి నిర్వహణపై సమావేశంలో చర్చించారు. పోలింగ్ బూత్ స్థాయిలో
6 కార్యక్రమాల నిర్వహణపై నేతలకు సూచనలు చేశారు. అనంతరం దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ అందరి సహకారంతో 25 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేయగలిగామని అన్నారు. 21,000 మందికి క్రియాశీలక సభ్యత్వం ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలోనూ ప్రజాదరణ పెరుగుతుందని, ప్రధాని మోడీ బీజేపీ కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ద్వారా ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. అభివృద్ధికి తావు లేకుండా వైసీపీ పాలన సాగిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె అన్నారు. విద్వేషం ఎక్కువై నోరు మెదిపితేనే అట్రాసిటీ కేసులు నమోదు చేశారన్నారు. వైసీపీ హయాంలో కొత్త పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదని అన్నారు. రాష్ట్రం గత 5 ఏళ్ల కష్టాల నుంచి బయటకు వస్తుందని, దేశానికి ఎన్డీఏ కూటమి సుపరిపాలన అందజేస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్ర విషయంలోనూ మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఆమె అన్నారు. ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టుకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారని, అమరావతి రాజధానికి 12,500 కోట్లు, ఏడీబీ నుంచి 11,000 కోట్ల హడ్కో నుంచి ఇస్తున్నారని ఆమె వివరించారు. కేంద్రం వద్దకు వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు ఏం కోరితే వాటిని అర్థం చేసుకుని సహకరిస్తున్నారని ఆమె అన్నారు. మొన్న మాకు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారితో జరిగినటువంటి సమావేశంలో, వర్చువల్ కాన్ఫరెన్స్ లో వారు కొన్ని నిర్దేశాలు జారీ చేయడం జరిగింది. అంటే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి మాకు పార్టీ ఆవిర్భావ దినం ఏప్రిల్ 6, అదేవిధంగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ 2 కార్యక్రమాలు కూడా మేము అనివార్యంగా ఏవైతే 6 కార్యక్రమాలు అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను, దాంట్లో భాగంగా ఈ 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి సంస్థాగత పరమైనటువంటి అంశాలకు వస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్న మొన్నటి వరకు జరుపుకున్నాం. కింద ఉన్నటువంటి కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఒక 25 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలి పార్టీలోనని చెప్పి. కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో మేము క్షేత్రస్థాయిలో ఆ 25 లక్షల లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని మేము చేరుకోవటం జరిగింది. అదేవిధంగా క్రియాశీల సభ్యుల్ని కూడా చేర్చుకోవాలి అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టాము. దానికి సంబంధించి 21,000 క్రియాశీల సభ్యుల్ని కూడా చేర్చుకోవటం జరిగింది. బూత్ కమిటీలు కింద ఉన్నటువంటి జిల్లాధ్యక్షులు, అదేవిధంగా కొత్తగా నియామకమైనటువంటి జిల్లాధ్యక్షులు మరియు మండలాధ్యక్షులు, ఇంతకు ముందు ఉన్నటువంటి జిల్లాధ్యక్షులు, మండలాధ్యక్షుల యొక్క సహకారంతో బూత్ కమిటీల మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ కింద చూసినట్లయితే మాకు దగ్గర 2,18,000 మంది బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనందరికీ కూడా కనపడుతుంది. కనుక ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పట్ల ఖచ్చితంగా ఒక సానుకూల భావన ఏదైతే ఉందో అది పెరుగుతున్నది, ఆదరణ పెరుగుతున్నది అని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పి మేమందరం అయితే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. కిందకు వెళ్ళి మోడీ గారి గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయం కూడా ప్రజల నుండి వస్తున్నటువంటి భావన. ఇవాళ 3 పర్యాయాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే అది ప్రజల్లో ఉన్నటువంటి ఆ సానుకూల భావన ఏదైతే ఉందో అదే ఆశీర్వాదంగా మారి, ఆదరణగా మారి 3వ పర్యాయం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం. మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పి ఆనాడు మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ తన ఆధిపత్యాన్ని పెంపొందించుకునేందుకు, అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకే డి ఎలిమినేషన్ ను చేపట్టిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే దేశంలో పూర్తి ఇన్బ్యాలెన్స్ వచ్చి భారత ఐక్యతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. డిలిమిటేషన్ అమలు అయితే ప్రాంతీయ పార్టీలు ఉనికిని కోల్పోతాయని పేర్కొన్నారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో డిలిమిటేషన్ పై రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ బాలచంద్ర భవన్ లో జరిగింది. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వల్లారెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఈ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర ఉప కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ శాసన మండలి చైర్మన్ కెఎస్ లక్ష్మణరావు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు డిలిమిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. శాసనసభల సీట్లను బట్టి
నిష్పత్తి ప్రకారం సీట్లను పెంచాల్సి ఉండగా బీజేపీ ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. డిలిమిటేషన్ కు ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా లేదని, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. డిలిమిటేషన్ అమలు అయితే ప్రాంతీయ పార్టీలు ఉనికిని కోల్పోతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిలిమిటేషన్ కి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులకు, పార్టీలకు ఈడీ, సిబిఐ భయం పట్టుకుందని అన్నారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని తెలిపారు. డిలిమిటేషన్ ద్వారా ఉత్తర భారత ఆధిపత్యాన్ని పెంపొందించే కుట్రపూరిత ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అఖిల పక్షాల అభిప్రాయాన్ని తీసుకోవాలని, అసెంబ్లీలో డిలిమిటేషన్ కి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అన్నారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో డీలిమిటేషన్ ప్రక్రియ మీద రౌండ్ టేబుల్ జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు ఒక రాజకీయంగా ఒక ప్రధానమైన అంశంగా రూపుదిద్దుకుంది. డీలిమిటేషన్ అంటే లోక్సభ నియోజకవర్గాల్ని పునర్విభజన చేయటం. ఈ ప్రక్రియలో 2026లో గనక డీలిమిటేషన్ చేసినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగే ప్రమాదం ఉందనేది ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నటువంటి విషయం. కారణం ఏంటంటే గత 40 ఏళ్లుగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగింది పలు కారణాల వల్ల. అదే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగింది. దీనివల్ల ఏం జరుగుద్దంటే, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి, ఇప్పుడు అవి 128 అయ్యే అవకాశం. తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి, ఆ 39గానే ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అట్లాగే కేరళ, ఈ 5 రాష్ట్రాలు కూడా సీట్లు పెరుగుదలలో నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు డిమాండ్ ఏంటంటే, ఈ డీలిమిటేషన్ జనాభా ఆధారంగా కాకుండా, పెరిగిన జనాభా ఆధారంగా కాకుండా నిష్పత్తి ఆధారంగా, పాత సీట్ల నిష్పత్తి ఆధారంగా పెంచాలని ఒక డిమాండ్ ఇప్పుడు వస్తుంది. లేకపోయినట్లే పెంచకుండా మరోసారి రాజ్యాంగ సవరణ చేయాలనే డిమాండ్ కూడా వస్తూ ఉంది. జన చైతన్య వేదిక ఈరోజు బాలవృక్ష భవన్లో వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలతో డీలిమిటేషన్ మీద చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నాం. ప్రధానంగా భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగింది. ఈ పెరుగుదల కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా లేకపోవడంతో దక్షిణాది రాష్ట్రాలు చాలా తక్కువ జనాభా పెరగటం, ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా భిమారావు స్టేట్స్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలు అత్యధికంగా జనాభా పెరగటం వలన 2026 జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లని మార్పులు చేర్పులు చేయాలని భావిస్తే తద్వారా దక్షిణ భారతం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశం అత్యధికంగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని పొందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చర్చ జరిపి ఏ రాష్ట్రాలకి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని సక్రమంగా పొందే విధంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రాలైతే లోక్సభ సీట్లని కోల్పోతున్నారో వాటికి ప్రత్యామ్నాయంగా రాజ్యసభ సీట్లని ఆ రాష్ట్రాలకు అందిస్తే బాగుంటుందనేది ఒక ప్రతిపాదన. 1971 జనాభా లెక్కల్ని పరిగణలో తీసుకొని దాని ప్రకారం పెంచదలుచుకున్న లోక్సభ సీట్లని దాని ప్రకారం మార్పు చేయగలిగితే ఎక్కువ నష్టం ఉండకపోవచ్చు. లోక్సభ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ముందుకొచ్చింది. ఇది తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. స్థానాలు పెంచడానికి పెద్ద ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఏ ప్రాతిపదిక మీద పెంచాలి అన్నప్పుడు జనాభా ప్రాతిపదిక మీద పెంచాలని కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి భారతదేశ అనైక్యతకు దారితీస్తాయి. గత 30-40 సంవత్సరాలుగా మన దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కుటుంబ నియంత్రణని చాలా సమర్థవంతంగా అమలు చేసి జనాభాను నిరోధించగలిగింది. ఈ జనాభా నియంత్రణే అభివృద్ధికి మూలమని ఆ రోజు చెప్పారు. ఈరోజు ఆ జనాభా తగ్గించడం ఒక పనిష్మెంట్గా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాతినిధ్యం 6 నుండి 8 స్థానాలకు తగ్గిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడున్న స్థానాలు యథావిధిగా ఉన్నా సరే దీన్ని మించి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్కువ పెరుగుతాయి. అందువల్ల పార్లమెంట్లో నిష్పత్తి, తెలుగు వాళ్ళ యొక్క నిష్పత్తి తగ్గిపోయి మన వాయిస్కి విలువ లేకుండా పోతుంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి స్థానాలను యథావిధిగా కొనసాగిస్తూ డీలిమిటేషన్ చేయాలి. లేదనంటే దీన్ని పెంచదలుచుకుంటే ఇప్పుడున్న సీట్లు ప్రాతిపదిక మీద, ప్రోరాటా నిష్పత్తి ప్రకారం సీట్లు ప్రాతిపదిక మీద పెంచాలి తప్ప జనాభా ప్రాతిపదిక మీద పెంచడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న
ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 4,000 రూపాయల పింఛను అందజేస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పింఛన్లు తొలగించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన పింఛన్లు పునఃపరిశీలించి అర్హులందరికీ మరలా పింఛన్లు నమోదు చేస్తామని భరోసా ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్, ప్రకాష్ నగర్ 61వ డివిజన్, శాంతినగర్, భాస్కర్ రావు కొట్టు సెంటర్లలో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో పలువురికి పింఛన్లు స్వయంగా అందజేసి పింఛనదారుల యోగక్షేమాలను బోండా ఉమ్మ అడిగి తెలుసుకున్నారు. పింఛన్లను ప్రతి నెల సకాలంలో అందిస్తున్నారా లేదా అన్న పింఛను పంపిణీ చేసే అధికారులను, సిబ్బందిని, పింఛనీదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పింఛనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అర్హులైన వారికి సైతం పింఛన్లు వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్లు ఆపివేసిన వారందరికీ పరిశీలన చేసి తిరిగి పింఛన్లు అందించే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని ఎన్నికల ముందు చెప్పినట్లుగా 4,000 రూపాయల పింఛన్ను అందజేస్తున్నామని బోండా ఉమ్మ వివరించారు. టీడీపీ హామీని నిలబెట్టుకోదని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తారని, ఇప్పుడు అటువంటి నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని బోండా ఉమ్మ ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అర్హులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు నేరుగా అందజేస్తున్నామని చెప్పారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాల్లోని చిరు వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ప్రభుత్వం అందించే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, త్వరలోనే తల్లికి వందన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రతి నెల వృద్ధులకి, వికలాంగులకి ఒక పండగ వాతావరణంలో ఉదయమే 7 గంటలకల్లా పింఛన్లు డెలివరీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే ఆదివారం కానీ ఏదైనా ఉంటే ముందు రోజే ఇస్తున్నాం, లేదా పండగ వస్తే ముందుగానే ఇస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు 200 పింఛన్ని చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. 2,000 పింఛన్ని 3,000 చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం వచ్చినాక ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 250 రూపాయలు 5 సంవత్సరాల పాటు తిప్పి పెంచారు. తెలుగుదేశం వస్తే 3,000 పింఛన్ 4,000 చేయదు, ఇంటింటికి ఇవ్వదు, మిమ్మల్ని తిప్పిస్తుంది అని అవాకులు చవాకులు పేలారు. ఇవాళ 9 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ప్రతి నెల 1వ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ ముందు రోజే పింఛన్లు ఇస్తున్నాం. అది కూడా 3,000 పింఛన్ 4,000 చేస్తామని చెప్పి 2024 ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలలు కూడా 3,000 రూపాయలు కలిపి, జూలైలో 4,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వికలాంగ, దివ్యాంగ సోదరీమణులకి 3,000 రూపాయలు ఉండే పింఛన్ 6,000. దేశంలో ఎక్కడా లేదు 6,000 రూపాయలు పింఛను. ఇవాళ వాళ్ళు ఆత్మస్థైర్యంతో బతుకుతూ ఉన్నారు. 6,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ 1వ తారీఖే ఇవ్వటంతో దివ్యాంగ సోదరులు, వికలాంగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో అనేక పింఛన్లు అనేక అనవసరమైన కారణాలు చూపించి తీసేశారు. ఆ పింఛన్లన్నింటిని కూడా రాబోయే రోజుల్లో సరిచేస్తాం. కొత్త పింఛన్లన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వితంతువులు ఎవరన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా భర్త చనిపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంతే పింఛన్ వచ్చే విధానాన్ని తీసుకొచ్చాం. ఇంకెవరో వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం. డెత్ సర్టిఫికేట్ని బట్టి ఇమీడియట్గా వాళ్ళకి పింఛన్ వచ్చే సదుపాయం ఏర్పాటు చేసాం. వృద్ధులకు కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పింఛన్లు ఓపెన్ చేస్తున్నాం. దాంట్లో అప్లై చేసుకోమంటున్నాం. అన్ని రకాలుగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, ఈ పింఛన్లు ఇస్తున్నాం. రేపు మే నెల నుంచి, వచ్చే నెల నుంచి చదువుకునే పిల్లలు ఇద్దరుంటే ఇద్దరికి చెరో 15,000, 30,000. గత ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇచ్చింది, అంటే ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చింది. ఇవాళ ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45,000. అట్లాగే మహిళా సోదరీమణులకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం ఎన్నికల ముందు. మాకు ఇచ్చిన మాట గుర్తుంది. జూన్ నెల నుంచి ప్రతి మహిళకి 18,000 రూపాయలు డబ్బులు వాళ్ళ బ్యాంకు ఖాతాలో వేయబోతూ ఉన్నాం. అత్యంత పారదర్శకంగా, ఎక్కడా అవినీతి లేకుండా, ఒక పైసా తప్పుదో పట్టకుండా ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఉదయశంకర్ కానీ, ప్రధాన కార్యదర్శి రాజా కానీ, అలాగే ఇన్ఛార్జి పైడి సీను కానీ, మా సీనియర్ నాయకురాలు మా అక్క
బోన వెంకయ్యమ్మ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గోపిరెడ్డి కానీ సీనియర్ నాయకులందరూ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. పేదలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి మా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎక్కువ మంది పిల్లలను కనమని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం విడ్డూరం, హాస్యాస్పదమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికే జనాభాలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నామని తెలిపారు. యువతకు ఉద్యోగ ఉపాధి లేవని మద్యం, డ్రగ్స్, గంజాయికి మానసిక యువత సంఘ వ్యతిరేక శక్తులుగా తయారై తల్లిదండ్రులకు భారం అవుతున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం ఎక్కువగా ఉన్నాయని, మన పొరుగు దేశాలపై సూచీకాలలో మనకంటే బాగున్నాయని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందనగా అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతూ వృద్ధులు ఎక్కువైపోతున్నారని, మనకు కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కువ మంది పిల్లలు కనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం సమర్థనీయం కాదని అన్నారు. సీఎం ఈ విషయంలో పునరాలోచించాలని తులసిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని గురించి పదే పదే అడ్వకేట్ చేస్తున్నారు. ఏమని? ఎక్కువ మంది పిల్లల్ని కనండి, జనాభా పెరగాలి, ఇది అత్యంత ఆవశ్యకం అని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు. నిన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెప్పాడు, అంతకుముందు కలెక్టర్ల సమావేశంలో చెప్పాడు. అకేషన్ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆయన పదే పదే ఈ పాలసీ గురించి అడ్వకేట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చెప్పే విషయం అంత సమంజసం కాదన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుత దేశ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి చూస్తే ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఆ లిస్టు ప్రకారం చూస్తే ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభా 809 కోట్లు. అందులో భారతదేశపు జనాభా 144 కోట్లు. ప్రపంచ జనాభా 809 కోట్లు, దేశాలేమో 242. మన ఒక్క దేశపు జనాభానే 144 కోట్లు. అది నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. నంబర్ 2 చైనా 142 కోట్లు. నంబర్ 3 అమెరికా 34 కోట్లు. ఇప్పటికే చైనాను దాటిపోయాం. ప్రపంచంలో జనాభాలో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. ఇప్పటికే ప్రజెంట్ ఉన్నటువంటి జనాభాకు, ప్రత్యేకించి యువతకు, వాళ్ళకు కనీస అవసరాలు కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ఇవే అందించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికే ప్రపంచంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్న దేశం భారతదేశం, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో ఉండేవారికే, ప్రత్యేకించి యువతకు వాళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి చూపించలేకపోతున్నాం. పర్యవసానంగా అనేక మంది యువత అసాంఘిక శక్తులుగా తయారై మద్యము, గంజాయి, డ్రగ్స్కు బానిసలై అసాంఘిక శక్తులుగా తయారైపోయి తల్లిదండ్రులకు భారంగా పరిణమిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తామన్నారు, ఏమైంది అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో 9 నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు P4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్డ్ గా ఏప్రిల్ ఫుల్ చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ పథకాలను పాత పారేసి కొత్త పథకాలు ఊసే ఎత్తలేదన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదలకు నెడుతున్నారని దుయ్యబట్టారు. డబ్బులు ఉన్నోడికే మెడికల్ సీట్లు దోచిపెడుతున్నారని అన్నారు. నీతి నిజాయితీకి మారుపేరు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, P4 అంటూ బాధితుల నుంచి తప్పించుకుంటున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఒక అద్భుతమైన పథకం అని చెప్పి చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి P4 జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని, ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టం అని మనం చేస్తాం. ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్ గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో P4. ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు.
సంపద ఎక్కడ ఉందండి? సూపర్ 6 చేయడానికంటే సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించటం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వటం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట, మొత్తం అంతా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మంచి మంచి కాంట్రాక్టర్లు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, ప్రభుత్వం చుట్టూ తిరిగి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకోవాలనుకునే వాళ్ళందరినీ పోగేశాడు. బెజవాడ ఇంద్రకిల్లాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు వైభవపేతంగా జరుగుతున్నాయి. వేద పండితుల వేదఘోష నడుమ కనకంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన నయనాందకరంగా సాగింది. ఇంద్రగిలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాలు 2వ రోజు నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కనకంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన వర్ణశోభితంగా సాగింది. వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ జగన్మాతకు విశేష అర్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పుష్పార్చన జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణం దుర్గమ్మ నామస్మరణలతో మారుమోగింది. రాజోపచార భక్తోపచార శక్తోపచార యథాశక్తి శాస్త్రోపచార పూజాన్ సమర్పయామి. अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽपि मां मत्वा क्षमस्व महेश्वरी यस्य स्मृत्यात् नामोक्त्यातमः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णान्यादिसज्जो वन्दे महेश्वरी మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేసేలా కార్యాచరణ. స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమగ్ర కార్యాచరణ. విశాఖ బీచ్ రోడ్ లో ఓ స్టార్ హోటల్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ. విశాఖ బ్రాండ్ ను పరుగులెత్తిస్తామని వెల్లడి. ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటేనే ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.